ఇది ఎలా సాధించావు? నేచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తో. ఇందులో ఉన్నాయి ఒమేగా 6 లాంటి నేచర్ లోని అన్ని గుణాలు. ఇది ఆహారాన్ని టేస్టీగానే కాదు హెల్తీగాను ఉంచుతుంది. నేచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, నేచర్ లోని కమ్మదనం. ఎంఎస్పీ అంటే మాక్సిమం సెల్లింగ్ ప్రైస్. Quicker.com కి వెళ్ళు, ఎంఎస్పీ తెలుసుకో. ఫటాఫట్. ఎంఎస్పీ పైన అమ్ముతా చాలు. వీకో నారాయణి క్రీమ్ తలనొప్పి, కీళ్ళ నొప్పులు, వీపు పట్టేయడం, దగ్గు, జలుబు అన్నిటికీ పనిచేస్తుంది. దీన్ని పైపైన మసాజ్ చేయండి. ఇది సేఫ్. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నొప్పికి ప్రకృతి సిద్ధమైన చికిత్స. వీకో నారాయణి క్రీమ్. గో నేచురల్. లాజ్గా ఎలా బతకాలా? ప్రెసెంట్ లో ప్రతిదీ పోసేయండి. ఏం చేయాలో ఇప్పుడే చేసేయండి. ఏం చెప్పాలన్నా ఇప్పుడే చెప్పేయండి. కొందరు ఆలోచనలతోటే లైఫ్ గడిపేస్తారు. ఇంకొందరు స్మాల్ మూమెంట్స్ లోనూ లైఫ్ అనుభవిస్తారు. అసలు లాజ్ ఈ స్మాల్ మూమెంట్స్ తోటే అవుతుంది. స్మాల్ కలుపుతూ ఉండండి, లాజ్ గా చేస్తూ ఉండండి. సీక్రెన్స్ రాయల్ స్టాక్ మెగా మ్యూజిక్. ఇట్స్ యువర్ లైఫ్, మేక్ ఇట్ లాజ్. వాడండి యాంటీ బ్యాక్టీరియల్ ఎక్సో డిష్ వాష్. దీనిలోని సైక్లోజాన్ బ్యాక్టీరియాని చంపుతుంది. పెంటాపోస్ పాపల్ని మెప్పిస్తుంది. యమ్మీ, హెల్తీ కూడా. ఎక్సో ఫ్యామిలీ, హెల్తీ ఫ్యామిలీ. ఎక్సో యాంటీ బ్యాక్టీరియల్ భరోసా ఇప్పుడు లిక్విడ్ లో బ్యాక్టీరియాని చంపుతుంది, పాత్రల్ని మెరిపిస్తుంది. పొద్దున్నే లేస్తే మనకి కాఫీ ఇచ్చి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టి, వీపు రుద్ది, టిఫిన్ పెట్టి, బాక్స్ లోకి వండి పెట్టి కడుపు చూస్తుంది సార్. అప్పుడు టిఫిన్ పెట్టుకోవచ్చు కదరా. నీ పిల్లానికి నచ్చినవో లేక వచ్చినవో చచ్చినట్టు తినాలి కర్మ తప్పుతుంది. నువ్వు ఇచ్చిన మెనూ ప్రకారమే వండి పెడుతుంది. నచ్చకపోతే ఎప్పుడంటే అప్పుడు నీ కుక్కను పీకి పారేయి. అదే నీ పెళ్ళాన్ని పీకి పారేయగలవా? కరెక్టే సార్, ఈ ఆలోచన నాకు తట్టలేదు. అది సరే సార్, మనకి రోగమోరు వస్తూ వచ్చినప్పుడు గ్రహచారం బాగోలేక మేడం మీ కారు కింద పడ్డట్టు మనం ఇంకో గుడ్డోడి కారు కింద పడితే ఇలాగే కాలో చేయగలిగితే సేవలు చేయాల్సింది పెళ్ళమే కదా సార్. నర్సుని పెట్టుకో. అబ్బోబ్బా, నేను ఈ కోణంలోంచి ఆలోచించదే లేదు సార్. అందుకే నువ్వు ఇలా ఉన్నావు. అయినా ఇలాంటివన్నీ పెళ్ళైన వాడికి చచ్చే ఉంది కానీ అర్థం కావు. అర్థమయ్యటానికి వాడుండడు. చెప్పు ఇంకా ఏంటి పెళ్ళంతో పని? అంటే పని పాట, కష్టాలు, సుఖాలు ఇంతే కాదు కదా సార్. అంటే మగాడైనా మొగుడైనా మనిషే. ఇల్లు, ఇల్లాలు, సంసారం, పెళ్ళాం, పిల్లలు ఇవన్నీ ఉంటేనే కదా సార్ సంతోషంగా ఉండగలిగేది. నీకు సంతోషం అనేది పిల్లలతోనే వస్తుంది అనుకుంటే హాయిగా ఏ అనాథాశ్రమం నుంచో అడాప్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చు కదరా. ఒక అనాథ బిడ్డకి భవిష్యత్తునిచ్చిన గొప్ప మగాడిగా సొసైటీలో నీకు పేరు కూడా వస్తుంది. అవునా కాదా? అవును సార్. పెద్ద మేధావులకి, పండితులకి తెలియని గొప్ప గొప్ప విషయాలు మీకు తెలియడం వింతగా ఉన్నా ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుంది సార్. కానీ లైఫ్ అంతా ఓకే సార్. పండు ముసలోండి అయ్యాక పనులే చేసుకోలేని పరిస్థితుల్లో పెళ్ళామే దిక్కవుతుంది కదా సార్. అవును, కానీ అప్పుడు మీకోసం ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా. యు గాట్ మై పాయింట్ సార్. నిజం సార్. నిజంగా ఈ దినం సుదినం సార్. వాడు మొగుడిగా మారడం వల్ల చేసేదేమీ లేదని, పెళ్ళాం గొళ్ళెం, పెళ్లి పెటాకులు, పిల్లా పీచు ఏమీ లేకపోయినా మగాడు దర్జాగా బ్రతకొచ్చని గొప్ప నీతి బోధ చేసి నా కళ్ళు ఐ స్పెషలిస్ట్ లా తెరిపించారు సార్. ఉండండి సార్, ఇప్పుడు నేను ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నాను
సార్